ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఇవాళ చదువుతున్నది శ్రీమద్ భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం శ్లోక నంబర్ 44. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. తస్మాదిమం స్వం ప్రకృతిం దేవీం సదాత్మికం దుర్భావ్యం పరాభావ్యో స్వరూపేణ అవతిష్టతే. తస్మాదిమం స్వయం ప్రకృతిం తస్మాదిమాం స్వాం ప్రకృతిం దేవీం సదాత్మికం దైవీం సదా సదాత్మికం దుర్భావ్యం పరాభావ్యో దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణ అవతిష్టతే. రూపేణావతిష్టతే. తస్మాదిమం స్వం ప్రకృతిం తస్మాదిమాం స్వాం ప్రకృతిం దేవీం సదాత్మికం దైవీం సదా సదాత్మికాం దుర్భావ్యం పరాభావ్యో దుర్విభావ్యం పరాభావ్య స్వరూపేణ అవతిష్టతే. రూపేణ అవతిష్టతే. తస్మాదిమం స్వం ప్రకృతిం దేవీం సదాత్మికం దుర్భావ్యం పరాభావ్యో స్వరూపేణ అవతిష్టతే. తస్మాదిమం స్వం ప్రకృతిం పరాభావ్య స్వరూపేణావతిష్టతే. తస్మాదిమం స్వం ప్రకృతం తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదా సదాత్మకం దైవీం సదా సదాత్మికాం దుర్విభావ్యం పరాభావ్య దుర్విభావ్యం పరాభావ్య స్వరూపేణావతిష్టతే. స్వరూపేణావతిష్టతే. తస్మాదిమం స్వం ప్రకృతం దైవీం సదా దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణావతిష్టతే. ప్రతిపదార్థములు భాష్యము చెప్పినది శ్రీలా భక్తి వేదాంత స్వామి. తస్మాత్ ఆ విధముగా ఇమాం ఈ స్వాం నిజ ప్రకృతిం భౌతిక శక్తి దైవీం దివ్య సత్ అసతాత్మికం కార్యకారణయుక్తమైనది దుర్విభావ్యాం అవగాహన దుర్లభము
పరాభావ్య పరాభావ్య జయించిన పిదప జయించిన పిదప స్వరూపేణ స్వరూపేణ స్వరూపమును స్వరూపం అవతిష్టతే స్థితుడగును. స్థితుడవును. ఆ విధముగా యోగి ఈ భౌతిక జగత్తుకు కార్యకారణమైనదియు తత్కారణమున అవగాహన దుర్లభమైనదియు అగు మాయ యొక్క దుస్తరముగు ప్రభావమును జయించి స్వరూపమునందు స్థితుడగును. భాష్యము. జీవుని జ్ఞానమును మరుగుపరుచునంత వరకు మాయా ప్రభావము దుస్తరమైనదని భగవద్గీత యందు తెలుపబడినది. అయినను దేవదేవుడగు శ్రీకృష్ణునికి శరణొందిన వారు దుస్తరముగానున్నట్లు గోచరించు ఈ మాయా ప్రభావమును జయించి వేయగలడు. దైవీ ప్రకృతి దుర్విభావ్యమని అవగాహనకు దుర్లభము అయిన కృష్ణ తరము ఇచ్చట కూడా తెలుపబడినది. కానీ దుస్తరమగు ఆ మాయను మనుషుడు జయించియే తీరవలెను. శరణాగతుడగు జీవునకు భగవానుడు తనను తాను వెల్లడి కావించుకొనినప్పుడు అనగా భౌతిక కరుణచే ఇది సాధ్యపడగలదు. స్వరూపేణావతిష్టతే అని కూడా ఇచ్చట తెలుపబడినది. స్వరూపమనగా జీవుడు తాను పరమాత్ముడు కాదని అతని అంశయని తెలుసుకున్నటయే. అదే ఆత్మానుభూతి. పరమాత్ముని తలుచుచు సర్వత్రా వ్యాపించి ఉన్నానని మిథ్యగా భావించుట స్వరూపస్థితి కానేరదు. అది అతని వాస్తవ స్థితి, అనుభూతి కాదు. అంశగా నుండుటయే జీవుని నిజస్థితి. అటువంటి నిజముకు ఆత్మానుభవ స్థితి యందే మనుషుడు నెలకొనవలనని ఉపదేశింపబడినది. భగవద్గీత యందు ఈ అవగాహనము బ్రహ్మానుభూతి అని వివరింపబడినది. బ్రహ్మానుభూతి పిమ్మట మనుషుడు బ్రహ్మానుగుణమైన కర్మల యందు నియుక్తుడై ఉండును. ఆత్మానుభూతిని బడయనంత వరకు అతడు దేహాత్మ భావనకు కర్మల యందే నియుక్తుడై ఉండును. కానీ ఆత్మ అందు స్థితుడైనంతనే బ్రహ్మానుభూతి కర్మల ఆరంభమగును. బ్రహ్మానుభూతి పిదప కర్మలు నిలిచిపోవునని మాయావాద తత్వవేత్తలు పలికినను అది సత్యము కాదు. అసాధారణ స్థితి అనాత్మచే కప్పబడిన స్థితి. అసాధారణ స్థితి అనగా అనాత్మచే కప్పబడిన స్థితి. అందు ఉన్నప్పుడే ఆత్మ అంతగా చైతన్యవంతమై ఉన్నచో ముక్తిని బడిసినప్పుడు దాని క్రియాశీలతను విరమించుట ఎవరికైనాను ఎట్లు సాధ్యము? దీనికి ఒక ఉదాహరణమును ఇచ్చుట చెప్పుకొనవచ్చును. రోగగ్రస్త స్థితి యందున్న ఒకడు చురుకుగా ఉన్నచో రోగము నుండి బయటపడిన పిదప అతడు క్రియారహితుడగుటను మనం ఎట్లు ఊహింపగలము? కనుక సారాంశమేమనగా భవరోగము నుండి బయటపడిన పిమ్మట జీవుని కర్మలన్నీయును పవిత్రమైయుండును. బ్రహ్మానుభూతికి సంబంధించిన కర్మలు బద్ధజీవపు కర్మలకు భిన్నమని మాత్రము చెప్పవచ్చును. బ్రహ్మభూత స్థితి క్రియాశీలతను ఆపబోదు. ఈ విషయమునే సూచించుచు భగవద్గీత 1:18.54 యందు బ్రహ్మభూత స్థితి పిదప భక్తి యోగం ఆరంభమగునని తెలుపబడినది. మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మానుభూత స్థితిని బడిసిన పిమ్మట మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవ యందు నెలకొనును. అనగా కృష్ణ భక్తియే బ్రహ్మభూత స్థితి యందరి కర్మయ్యి ఉన్నది. భక్తి యోగమునందు నెలకొనిన వారలపై మాయా ప్రభావం ఉండబోదు. వారి స్థితి పరమ పూర్ణమై ఉండును. పరంబ్రహ్మమునకు పూర్ణము. ఆ భక్తియుత సేవనొనరించుటయే అంశగా జీవుని ధర్మము. అదియే జీవితపు పరమ పూర్ణత్వము. శ్రీమద్భాగవతమునందరి భక్తి యోగానుష్ఠానము గూర్చి కపిలుని ఉపదేశములు అను తృతీయ స్కందపు 28వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మह्यं దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుక్తపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. తో ఈరోజు శ్లోకం చాలా గుహ్యమైన శ్లోకం. చెప్పుకోవాలంటే ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఆయన ఒక పర్పోట్లో మొత్తం గీత తాలూకా భాష్యాన్ని ఇచ్చారు భగవద్గీతలో. అంటే ఇక్కడ ప్రకృతిం దేవీం, ఒక మాయా తాలూకా శక్తి ఏ విధంగా పనిచేస్తుందని ఈ విషయాన్ని కపిలమునుడు వాళ్ళ అమ్మగారికి చెప్తున్నారు. భక్తి యోగ గురించి. ఇది చాలా ఒక మంచి సౌభాగ్యమైన విషయం మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ బయట ప్రపంచంలో గురువులు, అమ్మ నాన్న ఫస్ట్ గురువు చెప్పబడింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఆధ్యాత్మిక పరంగా భక్తిలో చిన్న పెద్ద ఏం లేదు. అంటే కొడుకు, తల్లి, తండ్రి ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ కొడుకు తల్లిని భక్తి గురించి చెప్తున్నాడు అన్నమాట. భౌతిక ప్రపంచంలో తల్లి పైన ఉంటుంది, కానీ భక్తి స్వతంత్రం కాబట్టి ఎవరు ఏ విధంగా దానికి ఆచరిస్తే ఆ విధంగా వాళ్ళకి స్థానం అంది లభిస్తూ ఉంటుంది. ఒకటెక్కడ. రెండో విషయం, మనము ఇక్కడేమో కొడుకు తల్లికి చెప్తున్నాడు. వ్యాసదేవుల తాలూకా పుత్రుడు సుఖదేవ్ గోస్వామి భాగవతం చెప్పినప్పుడు అక్కడ తండ్రి వింటున్నారు. అక్కడ తండ్రితో సహా అక్కడ ఉన్న 88,000 ముని ఋషులు, నారద ముని, ఎవరైతే ఋషులు మునులు అంటున్నారో, సుఖదేవ్ గోస్వామి గారు ఎప్పుడైతే భాగవతాన్ని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ శిష్యుల్ని పట్టుకొని వచ్చి అక్కడ భాగవతం వింటున్నారు. అంటే భక్తి యోగంలో చిన్న పెద్ద ఏం లేదన్నమాట. ఎవరైతే భక్తి మార్గంలో ముందు ఉన్నారంటే వాళ్ళకి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి పెద్దవాళ్ళు చేస్తారనమాట. కానీ ఆయనకు భావం ఏముంటుందంటే వీళ్ళందరూ ఒక ఆశీస్సుల వల్ల నేను ఎక్కడ కూర్చున్నాను, ఈ భావం ఉంటుంది చిన్నవాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా దేంతో పోల్చారా, అంబుజం, సముద్రం లాంటిది అనమాట. సముద్రం కన్నా తక్కువే. సో ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలనుకున్నంటే ఖచ్చితంగా మనము కూడా ఎంతో కొంత జ్ఞానం ఉండాల్సిందే. లేకపోతే కొన్ని విషయాలు నిన్న ప్రభు చాలా చక్కగా వర్ణిస్తున్నారు. ఒక జీవాత్మ పరమాత్మ గురించి బయట వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కడ తెచ్చి పెడతామంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఈయన ఏం చెప్తున్నాడని. తో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మన దగ్గర జ్ఞానం ఉండాలి, ఎంతో కొంత జ్ఞానం ఉండాలి. లేకపోతే సాధారణంగా ఈ జ్ఞానం అర్థమవుతుంది. మామూలు ఏవైతే బయట చదివిన వ్యక్తులు మనం చూస్తూనే ఉంటామో, ఈ ఒక మానవుడు సృష్టించిన జ్ఞానం అది. 2+2 = 4, 2 × 2 = 4. ఈ విధంగా ఈ జ్ఞానం వచ్చింది ఆ ఈ పురుషుల ద్వారా రాసించిన జ్ఞానం కాదు. ఇది స్వయంగా కృష్ణుడి నుంచి వచ్చిన జ్ఞానం. అది అర్థం చేసుకోవాలంటే మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి మనకు గురువు కావాలా. మనము కూడా శరణాగతి భావం ఉంటేనే ఆ ఒక జ్ఞానం మనకి వెళ్తుంది. 2. మూడో విషయం ఏమంటే, ఈ జ్ఞానం ఎటువంటిది అనుకోనంటే, నారాయణుడు బ్రహ్మాజీకి ఇచ్చింది 4 శ్లోకాలు మాత్రమే. ఎన్ని శ్లోకాలు? 4 శ్లోకాల నుంచి ఆయన 4 శ్లోకాలని విస్తరించడానికి 4 శ్లోకాలకి 4 వేదాలు చేశారు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఆథరైజ్ పర్సన్ ఇచ్చారు ఆయనకి.
అవి అర్థం చేసుకోలేకపోయాగా వేదాలని వేదాంత సూత్రాలు ఇచ్చారు. అవి అర్థం కాక ఉపనిషత్తులు ఇచ్చారు. అవి అర్థం కాక పురాణాలు ఇచ్చారు. అవి అర్థం కాక ఈ విధంగా గురువుని మనకు పంపించి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ కొద్దిగా సక్షం అవుతున్నాం. ఎంతో కొంత గురువు ఒక కృప వల్ల, లేకపోతే ఈ జ్ఞానం మనకి అర్థమవుతుంది. ఈ విషయం మనం తెలుసుకోవాలా. రెండోది, ఇక్కడ కపిలమునుడు వాళ్ళ అమ్మగారికి చెప్తున్నారంటే మాయ చాలా పెద్ద టాపిక్ ఇది. రెండు విషయాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటేమో అందరి ప్రయత్న ఇంద్రియ భోగం చేయలేని మాయ వైపు. ఆ ఒక ప్రభావంలో, మాయా తాలూకా ప్రభావంలో కొందరు సౌభాగ్యవంతులు బ్రహ్మాండే భ్రమితే కోను భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలో కృపా ప్రసాద పాయ భక్తిలో తబీజ. అలాగా కొంత మనిషి అంటే మాయా ప్రభావంలో చాలా మనిషి కొట్టుకుపోయినప్పుడు కొంత వ్యక్తులు మాత్రము తిరుగుతూ గురు కృష్ణుడు తాలూకా ప్రసాదాన్ని స్వీకరించి ఈ భక్తి మార్గం రావడానికి పడుతుంది. అయితే ఎప్పుడైతే మన ఈ భక్తి మార్గంకి వచ్చాక అప్పుడు మాయాదేవి ఏం చేస్తుందంటే, ఎలాగో వాళ్ళు కొట్టుకుపోతున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించిన సమయం వృథా అని ఎవరైతే కృష్ణుడి వైపు వెళ్తున్నారో వాళ్ళపైన కొద్దిగా కెమెరాని జూమ్ చేసి పెడుతుంది. దానిపైన అదే ఇది శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రపంచంలో చాలా గొప్పగా సేవ చేసిన ఒక వ్యక్తి ఎవరున్నారంటే అది మాయాదేవి. హీఈస్ ద పర్ఫెక్ట్ సర్వీస్ చేస్తుంది సీజ్. ఎందుకంటే భగవంతుడు ఆవిడికి బహిరంగ శక్తిని సృష్టించారు. జీవుల్ని నా వైపు వచ్చినప్పుడు వాళ్ళకి ప్యూరిఫికేషన్ చేసి నా దగ్గర పంపించాలి. కాబట్టి పర్ఫెక్ట్ సేవ చేస్తుంది. చాలా పర్ఫెక్ట్. అంటే ప్రభుపాదులు చెప్పారు, ద బెస్ట్ అంటే ఆవిడేనంట, ఇంకెవరు లేరు. అయితే మనం ఒక జ్ఞానము మాయా నుంచి కప్పుబడుతుంది. ఏ విధంగా మన అందరికీ తెలుసు, కృష్ణుడు భగవంతుడు, మనం ఈ భక్తి చేసిన వల్ల ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ మాయా ఆవృత జ్ఞానం, ఈ యొక్క జ్ఞానం ఏమవుతుందంటే అమృతమైపోతుంది, అంటే కప్పబడుతుంది. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం 38 శ్లోకంలో స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు అనమాట. ధ్రువేనా బ్రియతే బ్రహ్మ జత దర్శో మొలనేచో యథాల్పనావృతో గర్భస్తథ తేనెద ఆమావృతం. ఇక్కడ 3 విషయాల్లో ఆవృతమైపోతున్నాం మనం. 3 ఎలాగైతే ఉందా తెలుగులో? ఎలాగా? అగ్గి దేనివల్ల కప్పబడుతుంది? అగ్గి ఉంది అక్కడ, అగ్గి కాలుంది కాబట్టి పొగ బయటకు వస్తుంది. అయినప్పుడు కూడా ఏమవుతుంది, ఆ పొగ వల్ల అగ్గి కప్పబడిపోతుంది, కనిపించట్లేదు, పొగ వస్తుంది. ఒకటి. రెండోది, ధూళి చేతితో దేన్ని కప్పబడుతుంది? అద్దము. అద్దం మనం చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది, కానీ ధూళి వల్ల మనము కనిపించలేకపోతుంది మన ముఖం. 2. మూడోది, ఎలాగైతే స్త్రీ గర్భంలో పిండం ఉంటుందో దాని చెప్పబడింది దేని ద్వారా అమృతం అవుతుంది? అది గర్భంతో అమృతం అయిపోతుంది. ఈ విధంగా కృష్ణుడు భగవంతుడు. అయితే ఈ మాయాదేవి వల్ల మనము అమృతం అయిపోతున్నాం. చాలా మంచి విషయం ఇది చెప్పుకోవాలంటే. శిల ప్రభుపాదుల వారు ఒకసారి ఆయన ప్రవచనంలో చెప్పడం జరిగింది, నేను మాయాతోటి మోహితమవునన్నారు ఆయన. మీరందరూ కూడా మాయాలో పడిపోతారని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత శిల ప్రభుపాదుల వారు ప్రణామాలు అర్పిస్తున్నారు. ఒక ఆయనకి
సందేహం వచ్చింది. ప్రభుపా, మీరెందుకు చాలాసేపు నుంచి ప్రార్థిస్తున్నారు, ఏవైనా తెలుసుకోవచ్చా అంటే శిల ప్రభుపాద ద్వారా అన్నారు, అవును నేను ప్రార్థిస్తున్నాను, మాయాదేవికి ప్రార్థిస్తున్నాను. అంటే ఆయన అడుగుతారు, మీరు మాయకు గెలిచారు కదా, మొన్న చెప్పారు ప్రపంచంలో, ఈరోజు మాయకు ప్రార్థిస్తున్నారు కాబట్టి మాయ గెలుస్తున్నానని చెప్పారు ప్రభుపాదుల వారు. నేను భగవంతుడి దగ్గర ప్రార్థిస్తున్నాను, ఈ మాయ నుంచి నా రక్షించండి అని ప్రార్థించిన వల్ల నేను మాయ నుంచి గెలుస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రభుపాదుల వారు ఒకే విషయాన్ని చెప్పారు. మనము హరే కృష్ణ ఒక భక్తికి వచ్చిన తర్వాత భయం లేదు మనకి. భయం లేపిన వ్యక్తి భక్తి చేయలేరు. భక్తుడు ఖచ్చితంగా భయపడాలి. ఎవరైతే భయం లేదో చూడండి ఏ విధంగా, ఇప్పుడు బయట ప్రపంచంలో ఒకడు చాలా బండి 100 స్పీడ్లో వెళ్తున్నాడు, దాని అర్థం వాడికి భయం లేదు, కాబట్టి ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతున్నాడు. చిన్నది. అదేవిధంగా కొడుకు తండ్రి పట్ల భయం లేకపోతే ఆడు తప్పు చేస్తాడు. ఈ రోజులు మనం చూస్తున్నాము. అదేవిధంగా గురువు దగ్గర శిష్యుడు ఒకవేళ భయం లేకపోతే ఆయన తప్పు చేస్తాడు. కాబట్టి భయం అనేది మనకు ఉండాలి. భయం లేపిన వ్యక్తి భక్తి చేయలేరు. ప్రభుపాల్ అందుకే నేను ప్రతిరోజు మాయాదేవిని ప్రార్థిస్తాను. మనం కూడా ఏమంటే హరే కృష్ణ వచ్చాము స్వామి అని కాపాడుతారు, కానీ భయం అనేది మనకు ఉండాలి. అలాగని ఏ చోటుకు మనం వెళ్ళకూడదు. మేము హరిభక్తులమి, మాయ మనకి ఏం చేయలేదు. మాయ చాలా స్ట్రాంగ్. ఏ వ్యక్తి తాలూకా జీవితాలు మొత్తం దాంట్లో రాసి ఉంది. ఈ భువనము దాసు దేని వల్ల మాయలో పడిపోతాడు నాకన్నా ఆవిడికి బాగా తెలుసు. అటువంటి జాలం వేసిన తర్వాత పడిపోవడమే. కాబట్టి అది చాలా మంచి సర్వీస్. అది మనందరి బయోడేటా ఇద్దరి దగ్గర ఉన్నాయి. ఒకటేమో చిత్రగుప్తుడి దగ్గర, రెండోది మాయాదేవి. మాయ ఏ విధంగా ఎంటర్ అవుతుంది మనం తెలుసుకోలేకపోతాం. ఏ విధంగా ఏ కోణంలో ఎంటర్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు ఈ వ్యక్తికి ఏ బిస్కెట్ వేస్తే పడతాడంటే ఆయనకి చక్కగా చదివింది అది. ఆయన నుంచి తప్పించుకునే వ్యక్తి ఎవరు లేరు. ఏ విధంగా భక్తులకు కలిగే మాయ పడుతుందండి మనం చెప్పవచ్చు. శిల ప్రభుపాదుల వారు దీంట్లో రాస్తున్నారు, భగవద్గీత అధ్యాయం 3 శ్లోక సంఖ్య 38 చివరిలో రాస్తున్నారు, గురువు చాలా ముఖ్యమైన విషయం. గురువు అధీనంలో ఉంటూ కృష్ణ భక్తిని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఒక మాయా రూపాన్ని తొలగించగలుగుతాం. ఆపేసాను. ఏమని చెప్పబడింది, గురువు ఒక ఆధీనంలో ఉంటూ, అంటే గురువు ఒక మాటని మనము జీవితం అర్పించాల. ఆ విధంగా ఉన్న వ్యక్తులకి మాయాదేవి ఏం చేయలేదు. ఎందుకంటే గురువు కూడా ఎవరు, భగవంతుడి తాలూకా ప్రతినిధి. అంటే ఎవరది, దేశలోకంలో మనం ఇది చర్చించుకోవచ్చు. సాక్షాత్ హరిత్వేను తో ఆయనకు పంపించున్నారు. భగవంతుడు ఇద్దరికి పంపించున్నారు అనమాట. ఏ విధంగా తెలుసుకోవాలంటే, మనకి అల్వార్స్ ఉన్నారు కదా, 12 మంది అల్వార్లు. నామ అల్వార్ అని ఆయన భగవంతుడికి చాలా ప్రియం. అంటే భగవంతుడికి ఏ విధంగా సేవ చేస్తారంటే, నైవేద్యం తీసుకుని వచ్చిన తర్వాత స్వామి వారు స్వీకరించిన తర్వాత అడుగుతారంట, స్వామి ఈరోజు సాంబార్ బాగుందా, దోశ బాగుందా, చట్నీ బాగుందంటే స్వామి చెప్తారు దోశ బాగుంది, చట్నీలో కొద్దిగా ఉప్పు తక్కువైంది. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి నామలవారు. సాంబార్ మెల్లమెల్లగిస్తే స్వామి చెప్తారు నాయన నిద్రపోక ఇసురని, అంటే మాట్లాడిన వ్యక్తి. అయితే ఆయన మనసులో ఏమనిపించిందంటే స్వామివారితో మాట్లాడుతున్నాను అని
ఒకరోజు పెద్ద సత్సంగం జరిగినప్పుడు ఆయన ఆ సత్సంగంలోకి వెళ్తారు. లాస్ట్లో వస్తారు ఆయన. వచ్చినప్పుడు ఆయనలో ఒక చిన్న పిల్లడు ఉండు, మనందరి ఇంట్లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, అహంకారమైన పిల్లడు. నిన్నే నేను స్వామివారితో మాట్లాడుకొని వచ్చాను, నేను చివరిలో కూర్చోవడం ఏంటని ప్రతి ఒక్క వ్యక్తికి సైడ్ చేస్తూ, అంటే చివరిలో వచ్చారు ఆయన, సైడ్ చేస్తూ 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 ముందుకు వెళ్ళి కూర్చున్నాడంట గురువు దగ్గర. అయితే గురువు తాలూకా ఎవరైతే శిష్యులు ఉన్నారో అందరూ కూడా గుండు కొట్టుకుంటూ గురువు దగ్గర ఈ విధంగా కూర్చున్నారు. అయితే గురువు తాలూకా కూతురు ఉంది ఒకటి. ఆవిడ మొత్తం అందరు కూడా చూస్తూనే ఉంటుంది, ఎవరు నిద్రపోతున్నారా, ఎవరు ఏ విధంగా. ఇంకొక వ్యక్తి ఉంటాడు గురువు దగ్గర, ఆయన పేరు ఘడాకుంభ. ఆయన ఏం చేస్తారంటే, ఎవరైనా సరే గురువు దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత, ప్రభు ఈ సౌండ్ బాగుంది, మరి ఇది బాగుంది, ఇది ఆయన ఏం చేస్తారంటే చిన్న కర్ర ఉంటుంది ఆయన దగ్గర, డైన్ అని ఒకటి బుర్ర మీద కొడతాడు. ఆయన పైన అదే ఘడాకుంభ ఆయన పేరు. ఇలా కూర్చుంటే కొడితే వాళ్ళ ధీర పురుషులు ఏమంటే వాళ్ళు విచలితం అవ్వరు. అలా ఎప్పుడైతే నామాల వారు వచ్చారో ఆయనకు కూడా ఘడాకుంభ ఏం చేశాడు, గట్టి కొట్టాడు. కొట్టిన తర్వాత చాలా గట్టిగా కేకలేస్తాడు, ఎవరు కొడుతున్నావు, నీకు తెలియదా, నేను భగవంతుడితో ప్రతిరోజు నేను మాట్లాడుతూనే వస్తున్నాను, నీకు తెలియకుండా నా బుర్ర మీద కొడుతుంది, ఇది అపరాధం ఇది అనుకుని. అంటే అక్కడున్న గురువు ఏం చేస్తారంటే ఆయనకి తీసి బయట వేసేయండి అని చెప్తారు. ఈయనకి పట్టుకొని వెళ్ళి బయట వేసేయండి, ఇది కొండ ఇంకా పండలేదు, సరే గట్టి పడల, అంటే మెత్తగా ఉంది, పచ్చిగా ఉంది. ఆయన చూస్తారు, డైలీ స్వామివారి సేవ కదా, డైలీ నేను స్వామితో మాట్లాడుతాను, నువ్వు ఏంటి నన్ను పచ్చిగా ఉంది అంటున్నావు, నాకు ఎండలేదు అంటున్నావు, ఎలాగని వెర్రవేగుతూ నలుగురు పెట్టుకుని బయట వేసేసారు ఆయన. ఆయన వెళ్ళాడు మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టి, స్వామి డైలీ మీతో మాట్లాడుతున్నాను, నాకేంటి ఈ నాకు కొండ పచ్చిగుంది అంటున్నాను, కొండ ఇంకా పండలేదు అంటున్నాను, ఎంతవరకు నిజం. అప్పుడు స్వామి ఒక నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు ఆయన. స్వామి నవ్వుకి అర్థాలు చాలా ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే, నవ్వుకి ఎవరైతే భక్తులు వస్తూనే ఉంటారో ఆయన దగ్గరికి చాలా నవ్వుతారు అనమాట. ఓహో, ఎన్ని జన్మలు తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చావయ్యా, చాలా నవ్వుతారు. ఎక్కడికి వచ్చి ఇవన్నీ సాన్నిధ్యం లభించాక కూడా నచ్చక కొందరు వెళ్ళిపోతారు కదా, మళ్ళీ నవ్వుతాడు, అరే మళ్ళీ ఆ చెత్త కుప్పకి వెళ్ళిపోయినావా అని మళ్ళీ నవ్వుతాడు ఆయన. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అప్పుడు స్వామి ఏం చెప్తారంటే, నాన్న నువ్వు నాకు చాలా భావంతో సేవిస్తున్నావు, నాకు చాలా ఆనందం, ప్రసన్నం. ఆ గురువుగారు అంటున్నారు నాకు అహంకారం ఉందనుకుని, ఇది నిజమా ప్రభు అంటే, అప్పుడు భగవంతుడు నిజమే, నీలోపు అహంకారం ఉందయ్యా, మరి మీకు దర్శించాను కదా, మీకు సేవ చేస్తున్నాను కదా, నేను భావగ్రాహి జనార్దనుడిని, నువ్వు నాకు భావంతో పెట్టినప్పుడు స్వీకరిస్తాను, కానీ నేను ఎక్కడ చెప్పలేదు నీ అహంకారం ఇవన్నీ కూడా పోతాయి అనుకుని. ఆ పని అవుతుంది గురువు, అందుకే గురువుని పంపించాను నేను. ఆయన దగ్గర నువ్వు శిక్షణ ఇస్తూ కామ క్రోధ లోభ మద మహాలు అన్నీ కూడా తొలగించి అప్పుడు నా దగ్గరికి రావాలి. అవునా అని సరే ఆయనకి టాటా చెప్పేసి గురువు దగ్గరికి వెళ్తారు, సేవిస్తారు. అప్పుడు గురువు పువ్వులు తీసుకుంటారా, ఇంటింటికి వెళ్ళి మధుకరి చేసుకుంటారా. అప్పుడు ఎక్కడున్న వ్యక్తి మధుకరి చేసినప్పుడు ఏరా పని పాటలేదురా ఎదవలారా అంటారు కొందరు. కొందరు స్వామి వచ్చారని వేస్తూనే ఉంటారు, కొందరు మొక్క మీద తలుపు వేస్తారు, కొందరు ఇంటికి పిలుస్తారు. అహంకారం ఎక్కడ తక్కువ అవుతుందని శిలో ప్రభుపాదుల వారు సంవత్సరంకి ఒకసారి అయినా సరే నెల మొత్తము మన ఒక అహంకారం తగ్గించాలని బుక్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత నీటిలో ఉన్నామో తెలుస్తుంది మనకి. నేను అక్కడ కూర్చొని ప్రవచనం చేసినప్పుడు అందరూ వావా అంటున్నారు, ఈ వ్యక్తి ఒక బుక్ కూడా తీసుకోవట్లేదు అసలు. అక్కడ మనకి శరణాగతి వస్తుంది. స్వామి ఆ ప్రభు
5 గీతాలు ఇచ్చేసారు స్వామి, నాది ఒక్కటి కూడా వెళ్ళట్లేదు, స్కోర్ చెప్పాలా వంశీ ప్రభుకి. శరణాగతి. ఎప్పుడైతే ఆ భావం వస్తుందో మాయాదేవి పట్టుకోదు. ఇస్తున్నాను అనుకుంటే పడుతుంది మళ్ళీ. మనం ఒకటి గమనించుకోవాలా, ఇది అందరికీ అనుభూతి ఉంటుంది. ఫస్ట్లో మనకు వచ్చింది నరసింహారతి. ఎవరైనా ఇస్కాన్లో ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ గుర్తుండేది, ఫస్ట్ పాడేది ఆరతిలో నరసింహారతి కదా. కొన్ని రోజుల తర్వాత పాడిన తర్వాత ఒకరోజు మనకి ఎవరైనా చెప్తారు, వాడు సరిగా పాడట్లేదు, వీడు సరిగా పాడట్లేదు, నాకు ఇచ్చుంటే నేను బాగా పాడుతుంది అని అనుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా అవకాశం దొరికితే రాగాలు తీసి పాడుతాను. నేను అందరికైనా గొప్పగా పాడుతున్నాను ఈ యొక్క భావం వచ్చిన తర్వాత రెండో లైన్ మర్చిపోతాం. గుర్తు చేయండి మీరు అందరూ. నమస్తే నరసింహాయ అందరూ కూడా పాడతారు. అలా దొలాదైందా తొబ కొరకు అప్పుడు గుర్తు చేయాలి ఆయనకి. వచ్చేసిన తోడు బాగా పాడుతున్నంత వెంటనే మాయాదేవి ఎంట్రీ అయిపోయింది. అక్కడ సూక్ష్మ రూపులు ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒరే చెప్పరా ఏంటి చెప్పా అంటే ఇటు చెప్తాడు, తొబకొర కాదు శిలా టంకర. అది మనకు కనిపెట్టుకోవాలి, చిన్న చిన్నగా ఎలాగ ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఇంకొకటి మంగళారతిని కూడా మనం పాడినప్పుడు ఇది మీరు కనిపెట్టండి, అని బాగానే పాడుతుంటాము, ఒక్కసారి మన మైండ్ తిరిగి వచ్చేస్తే రెండో స్టెప్ మర్చిపోతాం. ధ్యానంగా పాడుతుంటాం ఓకే, అది ఎక్కడ కూడా మర్చిపోవచ్చు. సంసారదవ 2 లైన్లు, మహాప్రభుకి కూడా 2 లైన్లు, చతుర్విధ కూడా మర్చిపోవచ్చు. బాగా పాడుతూనే ఉంటాము, ఓ బాగా పాడుతున్నానని అక్కడ ఏం జరుగుతుంది అనుకుని ఒక్కసారి నదిలో వెళ్ళి వచ్చాక రెండో లైన్ మర్చిపోయింది. కృష్ణుడు సూర్యసమ, మాయా హోయ అంధకార ఎలాగుంటారు. మన భగవంతుడి వైపు ముఖం పెట్టినప్పుడు ఇద్దరు ఈ విధంగా ఉన్నారు. ఎప్పుడైతే మన ముఖము భగవంతు ఉన్నప్పుడు మాయాదేవి మన వెనక ఉంది. ఎప్పుడైతే మనము ఈయనకు వదిలేసి ఇటుపక్క వెళ్ళామో అప్పుడు మాయాదేవి ఉన్నప్పుడు భగవంతుడు అని. కాబట్టి ఎల్లప్పుడూ మనం కృష్ణ యొక్క చైతన్యంలో ఉండడానికి ప్రయత్నించాలి. మాయ మనకి కాదు, పెద్ద పెద్ద మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద భక్తులకి కింద పడేసింది. మన దగ్గర ఏమీ లేదు చెప్పుకోవాలంటే మనం. మాయ ఎలాగుండంటే భక్తుల్లో పెరగండి, భౌతిక విషయాల్లో ఆయనకి అసలు పట్టింపలేదు. ఎందుకంటే వాళ్ళు కింద పడి ఉన్నారు, పడుకొని దొరుకుతున్నారు కాబట్టి వైపు చూడడానికి అవసరం. భక్తులు వచ్చిన దాకా మాయాదేవి తాలూకా పనులు ఎలాగుంటాయి, ఏ విధంగా ఎంటర్ అవుతుంది చూడండి. ప్రభు చాలా మంచి కీర్తన చేస్తున్నాడు. ఫస్ట్ రోజు అంటారు, ఇది నాది కాదండి, రాధారాణి ప్రభుపాద వరకు కృష్ణుడు. ఈ మాట అంటాడు, అనాల. రూమ్కి వెళ్ళిన తర్వాత బాగా నేను బాగా పాడకపోతే మరి వాళ్ళందరూ కూడా ఎలాగ మెచ్చుకుంటారు. నాది కూడా కొద్దిగా అంశం ఉంది, అక్కడ ఎంటర్ అయింది మాయాదేవి. అప్పుడు వరకు ఆయన కృష్ణుడికి ప్రీతి అర్థం గురించి పాడుతున్నారు. ఎప్పుడైతే గుణగణాలు అయినాయో మాయాదేవి ఎంటర్ అవుతుంది. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, షార్ప్, వెరీ ఇంటెలిజెంట్, చాలా బుద్ధిమంతురాలు అండ్ షార్ప్ మైండ్. షార్ప్ అంటే బ్లేడ్లో షార్ప్ ఉంటుంది కదా, అడుగు ఇటువటైనా చక్కమంటారు అలాంటి స్మార్ట్. అక్కడ ఇలా ఆలోచిస్తారు, బా ఈరోజు కీర్తనలో కమ్సే కమ్ 10-100 మనిషికి నేను నృత్యం చేయించాను. మరి కృష్ణుడితో కృప లేకపోతే వాళ్ళు నృత్యం చేయిస్తారా? అది కృష్ణుడి కృప కాదు, వాళ్ళు వావా చెప్పిన వల్ల నేను ఇంకొద్దిగా గెలుతాను. ఫస్ట్ పూజారి బాగా శృంగారం చేశాడు, మంచి ఆరతి చేస్తాడు. ఈ భావన ఆయనలోకి వచ్చేసింది అనుకుంటే రెండో రోజు ఆయన చామర బదులు రుమాలు తిప్పేయడమో, నీళ్లు మర్చిపోవడమో, చామర కింద పడమో జరుగుతుంది. ఎంట్రీ ఏదైనా మర్చిపోతాడు. ఇది ఎందుకు చెప్తుంటే ప్రతి క్షణం ఇదంతా కూడా గురు కృప అనుకుని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడ మాయాదేవి స్థానం లేదు. కృష్ణుడు సంగం మమ మాయ దురొద్దయ, చాలా డేంజర్ అర్జున.
కృష్ణుడు ఒకవేళ మాట చెప్తున్నాడు, నా మాయ చాలా డేంజర్ అన్నప్పుడు మనం ఎలాగ దానికి హల్కా తీసుకుంటాం, మనం ఎలాగ దానికి లైట్గా తీసుకుంటాం. ఎప్పుడు మన పక్కన ఉంటుంది. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఆయన మీరు ఎంత సాధించారు, కారణం ఏంటి? ఆయన ఏమన్నారంటే, గురువు. ఎప్పుడు నేను గురువు నన్ను పక్కన చూస్తున్నాను, నా గురువు నా పక్కన ఉన్నారు, దాని కృష్ణుడు, హరినామం, ఈ రెండు వల్ల మొత్తం అయింది. ఆయన చెప్పాలా నేను చేశానని. సో అదేవిధంగా త్రిసంధ్య కాదు, యశ్ త్రిసంధ్య కాదు, ఎప్పుడు కూడా గురువు నా పక్కన ఉన్నాడు అనుకుంటే మాయాదేవి లేదు. ఒకటి కుకింగ్ మన ఏ ఎంట్రీలో అవుతుంది. బాగా చేశారంటే అంత శ్రీమతి రాధారాణి కృప అండి, మంచిది చెప్పాలా. కానీ అందరూ వా చేసిన తర్వాత రాధారాణి గారు వండుతున్నారు, మరి నేను అది ఉప్పు వేయకపోతే అవదు కదా ఎంట్రీ. అనుక్షణం మనము గురువు ఒక కృపని మనము ప్రార్థించాలి. అనుక్షణం నాది కాదు. ఇక్కడ విషయం ఏమంటే, నాది కాదు కాదు అంటూ ఒక దగ్గర కొద్దిగా ఉండిపోతాం. మనకి ఇప్పుడు మనకి నెయ్యితోటి సామానం చేస్తాం, ఏవైనా ఐటమ్స్ నెయ్యితో చేసినప్పుడు మనం ఆ కొండను ఎంత తోమినా సరే మళ్ళీ ఒక చెక్ చేసినప్పుడు కొద్దిగా నెయ్యి అర్థమవుతుందా? అదేదో మూల కొద్దిగా నాది ఉంది దీంట్లో. పరమహంసలు ఏమంటే పూర్తిగా ఇస్తాడు. అమరి బలుతో ప్రభు ఆరోకిచ్చున్నాయి, నాదేం లేదు ప్రభు, అన్నీ నువ్వే, వాళ్ళ అన్నీ నీవే, కొద్దిగా నాది. నేను ఆరతి చేశాను, నేను పాడాను కాబట్టి కొద్దిగా నాది. కాబట్టి ఆ నెయ్యి ఒకరోజు కొద్దిగా అంటింది, రెండో రోజు అంటే ఇది కొద్దిగా ఒక దెబ్బలాగా ఉంది. కాబట్టి మనం ఏవైతే యాక్టివిటీ చేస్తున్నాం ఇక్కడ రెండు విషయాలు ఆలోచించుకోవాలి. సాధన సాధ్యమా, కృపా సాధ్యం. మనందరం అధజీవులము, మనం ఎలాగ సాధన చేయగలుగుతాము? కృప వల్ల, సాధన వల్ల. చెప్పండి, దీనివల్ల ఈ రెండిట్లో మనము సాధన చేసిన వల్ల కృప లభిస్తుందా, కృప వల్ల సాధన చేయగలుగుతాం? ఫస్ట్ సాధన వల్ల కృప లభిస్తుంది, కృప వల్ల సాధన వస్తుంది. అయితే రెండిట్లో ఫస్ట్ ఏది? వెరీ. ఎవరో మనకి కృప చేసి అక్కడ ఉంచాడు కాబట్టి సాధన చేస్తున్నాం. సాధన చేస్తే మళ్ళీ కృప వస్తుంది. ఇన్ బిట్వీన్ రెండు మనకి యోగ్యత ఏం లేదు. మనం ఏదో ఒక నదిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాము, చిన్న గడ్డి పెరకలాగా కదా. మాయా, తిందాం, తిరుగుదాం, సినిమా చూద్దాం అంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. హరే కృష్ణ వెళ్తున్నాం కదా, జాగి వెళ్తున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఎంజాయ్ చేస్తూ ఎవరో ఒక వ్యక్తి ఆ నదిలో వెళ్ళిపోయిన గడ్డి పెరక నుంచి తీసి మనకు బయట పెట్టాడు. అది మన యోగ్యత అంటే మళ్ళీ వెళ్ళిపోతాం. అది పట్టుకొని వచ్చి అక్కడ నేను ఆహా అంటే అవుతుంది. ఎప్పుడు మర్చిపోకూడదు. తెచ్చారు కాబట్టి, ఎవరు కృప చేశారు కాబట్టి మనం వచ్చాము. కృప వల్ల ఏం చేయాలో సాధన చేస్తే మళ్ళీ కృప దొరుకుతుంది. కాబట్టి మనంతా కూడా వేస్ అవుతుంది. భక్తి కృప వల్ల. మనం దీక్ష తీసుకోవడానికి అస్సలు యోగ్యత లేదు, హరినామం జపించడానికి యోగ్యత లేదు, కానీ గురువు ఒక కృప ఇచ్చిన వల్ల మనం చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే మనం అనుకుంటామో నేను దీక్షకి యోగుడు అంటే దాని పర్ఫెక్ట్ మాయలో పట్టుకున్నాడు వెళ్ళి పరమ పూజ్యులైన భక్తి వికాస్ స్వామి గురు మహారాజ్ గారు 5 సంవత్సరాల కింద ఒక లెక్చర్ ఇచ్చారు. హిందీ లెక్చర్లో రాజు వాళ్ళందరికీ అడుగుతారనమాట, మాయ అంటే ఏంటి? మాయ అంటున్నారు ఏంటి? మహారాజ్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక ఆయన చెప్తారు, మీరు మాయలో ఉన్నారండి, అందుకే మాయ అవుతున్నారంట. అప్పుడు రాజుగారి కోపం వచ్చేసి అందరు బయట ఎట్టి అంటారు. ఆయన ఏమంటారంటే, మళ్ళీ వినండి రాజుగారు నేను చెప్పేది, మాయ మనకు పట్టుకోలేదు, మనం వెళ్ళి మాయకు పట్టుకున్నాము, పట్టేసి వదలండి అంటున్నాము.
రాజుగారికి నచ్చలేదు ఈ మాట. ఏట్రా నేను మాయలో పడినట్ట? రాజుగారు అంటే మామూలుగా ఎక్కువ భార్యలు ఉంటారు, ధనము తప్పంట. బయటెట్టండి అంటారు ఆయన. బయట పెట్టేస్తారు ఆ ఒక సాధువుని పెట్టిన తర్వాత రెండో రోజు ఆ సాధువు ఏం చేసినాడు, ఒక కొబ్బరి చెట్టుని గట్టిగా పట్టి ఉన్నాడు. అయితే రాజుగారు తెల్లవారి వాకింగ్కి వెళ్తారనమాట వనానికి. వెళ్ళిన తర్వాత అది పట్టిపోయి వదలండి 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 వదలండి. రాజుగారు వచ్చి అంటారు, అరే నీ పిచ్చివాడురా నువ్వు కొబ్బరి చెట్టు పట్టేసి వదలండి వదలండి అని నీకు ఎవడు కట్టలేదు, నీకు అసలు వదలమంటున్నావు. అదేనండి నేను కూడా చెప్పేది. రాజుగారికి అసలు అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఆయన చెప్తారు, ఈ చెట్టు అవుతుంది మాయ, నేను రాజుని, నేను వెళ్ళి మాయాదేవికి పట్టుకుంటూ నేనేమంటున్నాను, వదలండి వదలండి వదలండి. మాయాదేవి మనం పట్టుకోలేదు. మాయాదేవి ఒకసారి పట్టుకుంటే దాని ఒక డ్యాన్స్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం నృత్యం చేయిస్తుంది. మనమేంటి మాయాదేవికి పట్టుకున్నాం, మనం పట్టుకున్నాం వెళ్ళి, కావాలి ఇది కావాలని పట్టుకున్నాం. కాబట్టి ప్రభుపాదుల వారు అంటే మాయా ఒడిలో చైతన్య మహాప్రభుతో చెప్తున్నారు, కొత్తో నిద్ర జాగో మాయా పిశాచిరుకోలే. మనం పట్టుకోలేదంట, ఆయన ఒడిలో వెళ్ళి పడుకోబెడుతున్నాం. కొత్తో నిద్ర అంటే నిద్రపోతున్నాం వెళ్ళి బాగా సూపర్గా. మాయా తాలూకా పిశాచి ఒడిలో. మరి పిశాచి అంటే దెయ్యాలు పట్టుకుంటే మనం ఎలా అవుతున్నాం, రూపం మర్చిపోతాం కదా. ఎప్పుడైనా దెయ్యాలు భూతాలు ఒకరి మీద ప్రభావం వస్తే ఆయన మర్చిపోతుంది. ఆవిడ లేడీస్ అని జెంట్స్ అని మర్చిపోయి కొన్ని యాక్టివిటీ చేస్తుంది. దెయ్యం తాలూకా కొన్ని కార్యాలు చేస్తే మనకు ఆశ్చర్యం ఉంటుంది. ఎక్కువగా తింటుంది, సిగరెట్లు తాగేస్తే, మందు తాగేస్తుంది. అలాగా ఈ మాయా తాలూకా పిశాచి మనం పట్టుకుని వల్ల మన భక్తి తాలూకా యాక్టివిటీ చేయకుండా మాయా తాలూకా యాక్టివిటీ మనం చేస్తాం. చాలా కష్టంకి వెళ్ళడం మాయది. కాబట్టి ఎప్పుడు మనం ఆరాధించేలా భగవంతుడికి, గురువుకి ఎప్పుడు కూడా. ఎలాగ ఎంటర్ అవుతుంది, మంచి క్లాస్ ఇస్తున్నాడు అయిపోయింది. ఎప్పుడు వరకైతే పూర్తిగా శరణగతి అవుతున్నామో గురువు కృష్ణుడికి, ప్రభు ఇది నాది కాదు అనుకున్నప్పుడు సేఫ్ మనం, అంత మీది అంత మీది. ఎప్పుడైతే దీంట్లో నాది కూడా కొద్దిగా ఉంది అన్నప్పుడు అది పక్కన ఉంటుంది దహనాలు. మాయాదేవి స్త్రీ రూపంలో, డబ్బు రూపంలో, పేరు రూపంలో, ప్రతిష్ట రూపంలో, అందం రూపంలో మన చుట్టుపక్కల తిరుగుతుంది. దేని మీద మనకి మనసు అయితే అక్కడ పూజ చేస్తుంది, అక్కడ అంటుకున్నారు. ఎందుకు 15 సంవత్సరాలు భక్తులు అయ్యేప్పుడు కూడా మార్గంలో ఉండి వేరే వెళ్ళి వదిలిపోతున్నారంటే ఉన్నారు. దాని మైండ్లో ఏం తిరుగుతుంది, ఇంకా భోగించాలా, ఇంకా తినాలా, ఇంకా ఇది చేయాలా అన్నప్పుడు మాయాదేవి ఒకరోజు దాన్ని పాస్ చేస్తుంది. వెళ్ళాను కొద్దిగా భోగించేస్తా. చాలా డేంజర్. ఎవరికి పడుతుంది, ఎవరెవరికి పట్టుద్ది మాయాదేవి, అందరు నేర్పించుతున్నారు మనకి. భగవంతుడు తాలూకా మాయాదేవి ఎవరికి విడిచిపెట్టలే. బ్రహ్మ భీమోహన లీల, బ్రహ్మాజీ కూడా మోహితమయ్యాడు, శివయ్య కూడా మోహితమయ్యారు. వాళ్ళు యాక్చువల్లీ మహాజనులు, వాళ్ళందరూ కూడా ఒక లీల ఎందుకు చేశారంటే మనలాంటి బద్ధజీవులు నేర్చుకోవాలని చేశారు. ఎలాగ మోహితమవుతారు. ప్రస్తుత కాలంలో మాయ ముగ్గురికి 3 స్టేజ్లో అది ఖర్చుకి ఇస్తూనే ఉంటుంది మనకి. ముగ్గురు 3 గేట్లు ఆగిపోతాం మనందరం. గృహస్థుడికి మాయాదేవి ఏ విధంగా ఉంటుంది, గృహస్థుడికి డబ్బు రూపంలో, స్త్రీ రూపంలో వస్తుంది. ఆ 2 గేట్లు పారవాలి ఆయన, గృహస్థుడు డబ్బు, స్త్రీ. బ్రహ్మచారికి డబ్బులు అవసరం, వాళ్ళకి బోల్డ్ డొనేషన్ వస్తాయి, వాళ్ళకు ఒక గేట్ ఉంటుంది, స్త్రీ పెద్ద గేట్, అది వాళ్ళకి ఏం లేదు.
బ్రహ్మచారులకి. సన్యాసులకి పూజ, లాభ, ప్రతిష్ట. ఆ గురువుకి 10,000 శిష్యులు, నాకు ఈ యొక్క ప్రతిష్ట అనే గేట్లో ఈ ముగ్గురు ఆగిపోతారు. అది మాయాదేవి. ఎందుకంటే గృహస్థులకు ఇది కావాలా, స్త్రీ కూడా కావాలి. ఎక్కడ బిస్కెట్లు వేస్తూనే ఉంటారు, పడుతూనే ఉంటారు అక్కడ. ఏం చేద్దామండి, టైం లేదండి, డబ్బులు సంపాదించాలి కదండి, పిల్లలు యోగ్యులు కావాలండి. బ్రహ్మచారికి ఏం అన్నీ వదిలిపెట్టాడు ఆయన అన్నీ. కానీ ఆయన చాణక్యుడు చెప్తాడు, అవంతిక ఆశ్రమంలో ఉన్న స్త్రీ గుర్రము, మళ్ళీ బ్రహ్మచారులు ఎప్పుడంట మైథున సుఖమాలు తిరుగుతూనే ఉంటుంది మైండ్లో. ఎందుకంటే అది లేదు కదా, మిగతావైనా ఉన్నాయి, అది లేదు కాబట్టి అది తిరుగుతూనే ఉంటుంది. గృహస్థు డబ్బు లేదు కాబట్టి డబ్బు కావాలి, స్త్రీ మీద అంత బిహామం ఉండదు. కానీ గృహస్థు బ్రహ్మచారి వచ్చాక అది ఆపోజిట్. అవంతిక ఆశ్రమాలు అంటే అప్పుడు రాజులు పెళ్ళాడేసి స్త్రీలకి వేరే వేరే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ దూరంలో పెట్టేసి ఉంటారు. ఆవిడ ఎదురు చూస్తూనే ఉంటుంది, ఈరోజు వస్తాడేమో రాజుగారు, ఈరోజు వస్తాడు, వచ్చి మైథునం. గుర్రంకి సంవత్సరంతో కడితే అని కూడా ఉంటుందంట మైథునం చేయాలి. అదేవిధంగా బ్రహ్మచారి. సో ఈ విషయాన్ని ఎప్పుడైతే మనము వెళ్తుంది, ఎప్పుడైతే గురువు కృష్ణుడు తాలూకా సేవలో సంలగ్నం అయిపోయి ఉంటారో అప్పుడు ఆ థాట్స్ పోతాయంట, లేకపోతే పోవు. ఎంత మనిషి బ్రహ్మచారులు గృహస్థులయ్యారు? కారణం 15 సంవత్సరాలు 40 సంవత్సరాల బ్రహ్మచారి చేసేసి పెళ్లి చేయండి అయ్యా అని ప్రెసిడెంట్కి చెప్పాడంట. చాలా వెరీ డేంజర్. మరి సన్యాసులకి ఎలాగుంటుంది ప్రతిష్ట? నేను 10 మందిరాలు కట్టించి నాకు కమ్సే కమ్ 20,000 శిష్యులు ఉంటారు, ఆయనకి ఇది అని ఆ ఒక ప్రతిష్ట, పేరు ప్రతిష్టలు ఆగిపోతారు. అన్ని వదిలే, న్యాస్ అంటే అన్ని వదిలివేరు, కానీ వాళ్ళకి కావాలి అది. అయితే ఎవరైతే ఈ వదిలితారో వాళ్ళు ముందుకు సాగుతారు. గృహస్థుడు వెళ్తారు బ్రహ్మచారి, బ్రహ్మచారి సన్యాసి, సన్యాసి పరమహంస స్థితికి వెళ్తారు. మాయాదేవి ఈ చుట్టుపక్కలే ఉంది. ఉదాహరణగా ఒకసారి కీర్తన చేసినప్పుడు మనము గమనించండి, ఇది చాలా ఈ పక్క పురుషులు ఉన్న ఖాళీ పురుషులు, కేవలం పురుషులు ఉన్నప్పుడు కీర్తన పాడినప్పుడు అది వేరే. ఇద్దరు ముగ్గురు ఆ పక్క వచ్చేస్తే ఎవరది? మాతాజీలు ఒక 4-5 ఉన్నారనుకోండి, ఎక్కడ కీర్తన చూడండి ఇవన్నీ ఇరిగిపోతాయి. మృదంగాలు ఇరిగిపోవడము, కర్తాలు పగిలిపోవడము, నృత్యం లేకపోతే నృత్యం వచ్చేయడం. ఒక ఆయన అలాగే చేశాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే పాడుతున్నాడు. పాడుతూ పురా ఎర్ర వేగుతూ పాడుతున్నాడు. కానీ శబ్దం వచ్చింది ఆ పక్క. ఈయన ఏమనుకుంటారంటే ముందుకు చూసి పాడుతున్నట్లండి, కృష్ణుడు వైపు చూసి పాడినప్పుడు చిక్ శబ్దాలు ఎప్పుడైతే వచ్చారో ఆయన ఏమనుకున్నానంటే, కీర్తన చాలా గట్టిగా పాడుతున్నా కదా, పట్టిల సౌండ్ వచ్చిందంటే అమ్మాయి వచ్చింది అక్కడ, అమ్మాయి అని ఆడు చెప్పకండి మొత్తం పేగులతో సహా కీర్తన పాడుతున్నాడు. అంటే అంత ఊపిరి తీసి హరి కృష్ణ 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 హరి హరి, హరి రామ రామ ఆడి అని అనిపిస్తుంది. డాబా మొత్తం పగలు కొట్టి పైకి వెళ్ళిపోతారు అలాగా చేసి 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 మైండ్లో ఏం తిరుగుతుంది, వచ్చినారు అక్కడ. నేను కీర్తన చేసినప్పుడు వాళ్ళు కమ్సే కమ్తో చూస్తుంటారు కదా, ఈ ప్రభు ఏ విధంగా నృత్యం చేస్తున్నాడని, ఏ విధంగా కొద్దిగా జస్ట్ అలాగా మైండ్లో ఉంటుంది. కొందరు చేతులు కాలిపోయినాయి తెలుసా, చేతులు కాలిపోయినాయి. కొందరు మృదంలో ఇరిసేసినారంట పెద్ద పెద్ద మందిరంలో. అంటే ఇప్పుడు ఆరతి ఇచ్చినప్పుడు ఆ పక్క అమ్మాయి అందం వచ్చినప్పుడు ఆరతి ఇచ్చినారు కదా, ఏమవుతుంది, కాలిపోతుంది. మనం వెంటనే తీసేసుకుంటాం. మరి అమ్మ వచ్చింది అక్కడ మృదం కొట్టి, ఫైబర్ మృదంలు ఎందుకు వచ్చినాయి? ఆ డోలకు ఇరిగిపోయింది దబా దబా. అప్పుడు వరకు కొడుతూనే ఉంటారు, కొట్టంటారు అంటే ఉండండి ప్రభు డైలీ ఎంత కొడదాం. అది ఎంటర్ అయిపోతే మరి చూస్తారు మొత్తం పగలు కొట్టడం, దబ్బని కొట్టేసి పగలు ఇంప్రెస్ అవ్వాలి కదా. ఎవరది? ఈయన కాదు.
అంతలోపు కనుక ఆ మాత వచ్చి, ప్రభు మీరు చాలా బాగా కీర్తన చేస్తున్నారంటే, సరే అయిపోయింది, ఆ రోజు ఆ పని ఫినిష్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అమ్మాయి వచ్చిందో లేదో గమనిస్తారు. తర్వాత జంప్. మీరు అంటారు కృష్ణుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేయలేదంటే, ఎక్కడ ఉన్నావు కానీ మనసులో ఎవరికి పెట్టుకున్నావు, ఆవిడికి. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, తస్మాత్ సర్వేసు కాలేసు మామస్మరణ యుద్ధ. ఏం చేసినా సరే నన్ను స్మరించు. నువ్వు కీర్తన నా గురించి చేస్తున్నావు, పక్కన ఎవరు పట్టెలు వేసుకున్నారని ఆలోచిస్తే అది కీర్తన అయిందా? చెప్పండి. అయితే ఆయన గెంతి 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 గెంతి, జై ప్రభుపాద్ 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 చెమటలు కక్కాడు. కక్కేసిన తర్వాత కొద్దిగా అమ్మాయి వచ్చి అరగంట నుంచి వచ్చింది కదా అని చెమట ఎలాగ తీసేసి చూశాడు. చూస్తాడు 70 సంవత్సరాలు ముసలావిడ. ఇది మొత్తం కీర్తన జీరో అయిపోయింది. ఒరే ఈవిడ పట్ల గిట్ల కానీ జీవం విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శతశ్రీ శ్రీ అవేదన భక్తి వేదం మళ్ళీ రాదు, ఆ స్పీడ్ రాదు. చాలా డేంజర్. కాబట్టి గురువులు మనకి ఏదైతే శిక్షణ ఇస్తున్నారో, శిలో ప్రభుపాదులు ఒక సిస్టమ్ చేసినారు, దానికి చక్కగా మనం పాలించామంటే ఈ మాయ నుంచి మనం కుదురుపడతాం. ఎవరు వదిలిపెట్టదు మాయ, ఎవరు వదిలిపెట్టలేదు. జైమిని ఋషి, జైమిని 9 అయింది, పర్లేదా? 5 నిమిషాలు, 10 మినిట్స్. అంటే జైమిని ముని ఆయన ఎటువంటి వాడు? మన భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, తల్లితోటి కొడుకు ఉండకూడదు, యంగ ఉన్న తల్లి యంగ ఉన్న కొడుకు ఒక స్థానంలో ఉండకూడదు, యంగ్ ఉన్న నాన్న యంగ్ ఉన్న కూతురికి ఒకే రూమ్లో ఉండకూడదు. ఇది ఎప్పుడైతే శ్లోకం వచ్చిందో జైమిని ముని అంటారు, వ్యాసుల వారు మీరు గురువులు ఓకే, ఏంటంటే ఇది మీరు ఇది కలియుగంలో ఇది ఇలా జరుగుతుందా? నేను రాస్తున్నాను, చాలా తప్పండి, నేను రాయను అంటాడు ఆయన. వ్యాసుల వారు చెప్తారు, లేదు నాన్న, కలియుగంలో ఇది జరుగుతుంది. తల్లితోటి కొడుకు తప్పుడు పనులు చేస్తారు, చెల్లితోటి తమ్ముడు, ఎట్టి భేదభావాలు ఉండవు, కుక్కల్లాగా అవుతారని భాగవతంలో 12 స్కందాలు రాస్తారు. ఆయన ఒప్పుకోడు, తప్పండి, ఎలాగ చేస్తే నేను ఒప్పుకోను అని శాస్త్రాలు ఆపేసి వెళ్ళిపోతాడు. తప్పు మాట వినేసాను, అరే తల్లితోటి కొడుకు ఎలాగా సంపర్కం చేసుకుంటే, చెల్లితోటి తమ్ముడు ఎలాగా అని శుద్ధీకరణకి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయి తపస్సు చేస్తారు. చేసినప్పుడు ఒకరోజు చాలా రోజుల తర్వాత ఒక స్త్రీ ఏమవుతుందంటే ఊరు మర్చిపోయి రాత్రి అప్పుడు వర్షం వల్ల వచ్చేస్తుంది అక్కడికి, ఆ స్థానంకి. ఇదేమో కుటీరం ఉంటుంది, తపస్సు చేస్తారు. ఏమండి నన్ను రక్షించండి అంటే జైమిని అంటారు, స్త్రీ నాట్ అలౌడ్ హియర్ అంటాడు, దయచేసి వెళ్ళిపోండి అంటాడు, కళ్ళు తెరకండి. ఆవిడ అంటది, ఎటువంటి సాధులయ్యా మీరు, ఓ స్త్రీ అవలా స్త్రీ వచ్చి మీకు కోరుకుంటుంది, ఒక స్థానం ఏమనుకోనంటే మీ భక్తి మీది త్యాగము తపస్సే అంత కూడా దేనికి? మనం కూడా అలే కదా, ఎవరు యాక్సిడెంట్ అయిపోయి పడున్నాడు, అక్కడ వెళ్ళి హరినామం చేస్తామో పట్టుకుని వెళ్తాం, ఆయనకి పట్టుకుని వెళ్ళాలి. హరే కృష్ణ కాదు, అక్కడ తిడతారు మనందరికి. ఆవిడ వెళ్ళిపోతుంది, ఈయన కొద్దిగా ఆలోచించారు. నిజం, అది ఆవిడకి పిలుస్తారు. ఆ రోజు అది ఆవిడ మంచి శృంగారమైన వైట్ డ్రెస్ పవన్ పడి ఉంటుంది. ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది స్త్రీ. జమున అంటారు, నువ్వు లోనికి వెళ్ళి గడి వేసుకో. స్త్రీ ఒక్కడుగా ఉన్నాడు, పురుషుడు, గడి వేసుకుంటే సరేలేండి. ఆవిడ లోనికి వెళ్ళి గడి వేసుకుంటుంది. జమున అంటారు, ఎవరు తలుపు కొట్టినా తేవగమి అంటే, లేదండి తేవనంట. అయితే ఎప్పుడైతే జైమిని ముని మళ్ళీ
ధ్యానంలో కూర్చుంటారో ఆవిడ శృంగారం, ఆవిడ అందంగా ఉంది. మన కృష్ణుడు గంట చూసి కళ్ళు మూసిన ఆయన గుర్తుకు రాడు. ఆయన ఒక తప్పు విషయం చూసి టక్ 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 మన ఈ ఉన్నాయి కదా, ఈ హై పవర్ ఈ కెమెరా పనికిరాదు, ఈ కెమెరాతో చక్క అని తీసుంటుంది. ఎప్పుడో పాతకాలం విషయాలన్నీ కూడా మనకు గుర్తొస్తుంటాయి. ఆవిడ కళ్ళు మూసినప్పుడు ఆ స్త్రీ గుర్తొస్తుంది. ఈయనకి ధ్యాయతో విషయాన్ని పుంచిన గీతా ప్రకారంగా కోరిక వచ్చిన తర్వాత కొట్టాడు. తలుపు తీయండి అంటే ఆవిడ అంటాడు తలుపు తీయనంట. జైమిని ముని అంటాడు నేను నా ఇల్లు తీయంటే నేను తీయనంట. ఏమే నా రూమ్కి వచ్చేసి నా ఒక దానికి వచ్చేసి తలుపు తీయనంటున్నా. ఆవిడంట తీయనంటే తీయను, జైమిని ముని చెప్పినా తీయను. కామం ఉద్రేకమైంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, పైకి వెళ్ళి ఆయన కుటీరు ముందర పైకి వెళ్ళి ఆ గడ్డి అంతా కూడా ఇప్పేసి ఆ కర్రలను ఇప్పేసి కిందకు దూకుతాడు. ఏంటి నా ఇంటికి వచ్చేసి నాకు తలుపు తీయనంట, మీరే చెప్పారు కదండి నేను తలుపు తీయనండి అంట. జైమిని ముని ఏమంటారంటే నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆవిడ అంటది ఎలాగ పెళ్లి చేసుకుంటారంటే మా అమ్మ తమ్ముడు చెల్లి తల్లి అందరూ ఉన్నారు, వాళ్ళకి ఒక మాట అడగాల, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, మీరు చూస్తే సాధు, నేను చూస్తే స్త్రీని, ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు, నీకేం కోరికలు ఉన్నాయి అన్ని తీరుస్తానండి. ఆవిడ అంటది నా కోరిక ఉందండి, నాకు చేసుకునే భర్త ఈ అడవి చివరగా దుర్గమ్మ గుడి ఉంది, నాకు గుర్రం మీద పట్టుకొని అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవాలని నా కోరిక ఉంది. ఓ అంతేనా, ఇంకేం కోరుకుంది, అమ్మ నాన్నకు ఒప్పిస్తే అమ్మ నాన్న ఒప్పుకుంటారు, నీకు ఇప్పుడు గుర్రం కావాలి కదా అంటే. గుర్రం ఎందుకు అని ఈ ఋషి ముని మనమెల్లగా పిల్లలకి మనవాళ్ళకి కొడుకులకి భుజం మీద అది వెనక పక్క గుర్రం ఆవిడ కూర్చోబెట్టి అదంతా కూడా ఏది 5 కిలోమీటర్ దూరంలో దుర్గాదేవి మందిరం ఉంది, అక్కడికి గుర్రం మీద వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఆవిడ కోరిక. కాబట్టి ఈయన గుర్రంగాయి దాన్ని కూర్చోబెట్టి పైన వెళ్తే అడవిలోపు ముళ్ళు అన్నీ గుచ్చుతున్నాయి, కర్ర పొల్లన్నీ గుచ్చుతున్నాయి, రక్తం వస్తుంది. ఆయన ఆ గుడి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. 7 సార్లు చేసి అప్పటికి 2, 3 అయిపోతుంది. 7 సార్లు ఎప్పుడైతే అయిపోయిన తర్వాత వెంటనే లెగిసేసి గట్టి కౌలించుకుంటాడు అనమాట. అయిపోయింది, ప్రదక్షిణ అయిపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకున్నామని కౌలించుకున్నప్పుడు ఆయనకి కొద్దిగా గెడ్డల్లాగా అనిపిస్తాయి, ముద్దు పెడతాడు అన్నమాట, గెడ్డంలాగా అనిపిస్తుంది అంత. చూస్తాడు ఆయన వ్యాసుల వారు, ఆయన నేనురా వ్యాసదేవుడు అంటాడు. గురువుగారు మీరా, నేనే. అయితే అమ్మాయి రూపంలో వచ్చింది, నేనే. ఎందుకు వచ్చానో నీకు బుద్ధి చెప్పాలని లేచి గట్టి కావులేసి ముద్దు పెడుతున్నాడు కదా, గెడ్డలు ఉన్నాయి. అప్పుడు తల కిందకు ఉంచాడు. అప్పుడు వ్యాసులు నాన్న, ఈ ప్రపంచంలో భగవంతుడు మాయాదేవిని కామరూపులో పంపించున్నాడు, అందరికీ ఎవరికి వదిలిపెట్టలా, మొత్తం తోముతుంది అది. చూడండి, అమ్మాయి గురించి చనిపోతున్నారు, అబ్బాయి గురించి అమ్మాయి చనిపోతుంది, కృష్ణుడి గురించి ఎవరు చనిపోతున్నారా? లేదే. అయితే వ్యాసుల వారు చెప్పారు, నువ్వు సాధు అయినప్పుడు కూడా ఒక స్త్రీ ఈ విధంగా వచ్చినప్పుడు నీ ఇంద్రియాలు కంట్రోల్ అవ్వక నీ కాళ్ళు చూడు రక్తాలు కారుతున్నాయి, ఈ స్థితి అయిపోయింది. కలియుగంలో వ్యక్తులు అదే చూస్తారు, అదే మాట్లాడతారు, అదే చేస్తారు. కాబట్టి కుక్కల్లాగా పిల్లిలాగా ఎటువంటి సంబంధం లేకుండా అన్ని పనులు చేస్తారు. అప్పుడు జైమిని ఒప్పుకుంటాడు. అప్పుడు అంటాడు భగవంతుడి తాలూకా మాయ చాలా డేంజర్ అని. ఎందుకు మాయ పట్టింది, గురువు తాలూకా మాట ఆయన వినలేదు. అక్కడ స్వయంగా గురువు గారు వచ్చారు ఆయనకి చెప్పడానికి. మాయ ఎవ్వరికి వదిలిపెట్టదు. డబ్బు రూపంలో అడి దగ్గర ఏం లేదు, డబ్బులు బాగా చేస్తాడు. ఒకవేళ 1, 2, 3 అలాగా స్టేజెస్ అయిన తర్వాత లెక్క పెడతారు. గడికి ఫోన్పే చెక్ చేస్తున్నాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, ఫోన్పేలో ఇప్పుడు వెళ్ళిపోండి, ఈరోజు చేశాక ఇంకొక 5,000 10,000 వస్తాయి. గంటకు ఒకసారి చెక్ చేస్తాడు. అక్కడ ఎంటర్ అయింది మాయాదేవి.
కాబట్టి మాయాదేవి ఉంది మనకు తెలుసు, కానీ గురు తాలూకా ఒక శక్తిని మనము తీసుకోవాలి. గురు శక్తి ఏంటి? గురుముఖ పద్మవాక్యం. ఆ మాటను మనము చేయడానికి ప్రయత్నించాలి. పాస్ గురుగారు చెప్పారు, మంగళారతి ఇష్టం లేకపోయినా లేగాల, గురువు గురించి లేకపోయినా చేయాలి, లేకపోయినా అసోసియేషన్ చేసుకోవాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్. శీల ప్రభుపాదుల వారు వాళ్ళు ఫారెన్ డివోటీ అంతా కూడా కూర్చొని గురువు దగ్గర ఉండి చూడండి ఏంటైంది. ఒక భక్తుడు జపం చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో, ఒక ఎయిర్ హోస్ట్ అనమాట, చిన్న చిన్న బట్టలు వేసుకుని నడుచుకుని వచ్చిన, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 అలా చూశాడని. అది చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది, ప్రభుపాదుల వారు ఎక్కడే ఉన్నారు, ఒకవేళ ఈ అమ్మాయికి చూసినట్టు ప్రభుపాదుల వారు ఒకవేళ నా వైపు చూస్తే అన్ని చూసిన ప్రభుపాదుల వారు చూస్తున్నారు ఆయనకి. కమ్మియారు ఆయనేమో చెమట్లు వదిలిపోయాడు అనమాట. మనకు ఒకసారి అలాగ జరిగింది. మన గురువు గారు కూర్చుంటారు, మనం ఒక అమ్మాయికి చూస్తూనే ఉంటాము, అది మన గురువు గారు చూస్తారు, ఎలాగ ఉంటారు సిచ్యువేషన్. ఇట్ ఈజ్ మాయా. రూపాలు చెప్పారు, ఇది మాయా. యువర్ స్పిరిచువల్ మాస్టర్ హియర్. నీ ఆధ్యాత్మిక గురువు ఎక్కడ ఉన్నారు? యుగ ధర్మము ఏంటది? హరినామం ఉంది, చేస్తున్నావు. మీ గురువుగారు ఉన్నారు, విత్ అసోసియేషన్ భక్తులు కూడా ఉన్నారు. బట్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు? దిట్ ఈస్ కాల్డ్ మాయా. సో ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, అమ్మాయి అందంగా ఉంది రైట్, కానీ నువ్వు ఇదే ఊహించాలా, ఈ ఎంత అందంగా ఉంది కదా, ఈయనకి తయారు చేసిన వ్యక్తి ఎంత అందంగా ఉంటాడు అని మీరు ఊహించాలి. అప్పుడు ఆయన చెమట తుడుచుకుంటారు. అలాగున్నప్పుడు మాయాదేవితో ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరూ ఒంటరిగా ఉండాలని ప్లానింగ్. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా మాయాదేవి ఉంటుంది చూడండి. కాబట్టి కలియుగంలో సత్సంగ్ చాలా ముఖ్యం. ఏకాంత సత్సంగ్. సంఘములు ఉంటే రౌండ్గా కీర్తన చేసినప్పుడు మాయాదేవి వెళ్ళినా సరే మరి వెళ్ళకపోతుంది. రౌండ్ మనం తిరుగుతుంటాం భక్తుల మధ్యలో, అది ప్రయత్నిస్తే వెళ్ళిపోవాలనుకుంటే మరి ఉండదు, లేకపోతే కష్టం. సరేనా? ధన్యవాదాలు. శిల ప్రభుపాద్కి జై. తో ఇక్కడ ఈ విషయాన్ని శిల ప్రభుపాదుల వారు రెండు విషయాలు రాశారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి 1854లో. సో ఇదంతా ప్రపోర్ట్ కూడా గీత నుంచి తెచ్చిపెట్టారు, ఈ ప్రపోర్ట్ అంతా కూడా. సో ఆ ఒక్క స్థితికి వెళ్ళిన తర్వాత మనకి మాయ పట్టదు, కానీ గురువు గారు మాట విన్నప్పుడు కూడా మాయాదేవి మనకి ఏం చేయదు. ఈ విషయాన్ని ప్రభుపాదుల వారు 3వ అధ్యాయము 39వ శ్లోకంలో చివరి లైన్లో రాస్తున్నారు. మాయాదేవి విడిపించండి, గురువు తాలూకా ఆధీనంలో ఉండాలి, పరాధీనం కాదు. ఆధీనంలో ఉంటే నో బడీ కెన్ టచ్ యూ, ఎవ్వరు ముట్టలేరు మనకి. ఇది కాబట్టి మన ఒక సాంప్రదాయం ఏంటంటే గురువు ఒక శరణం, భయం ఉండాలి. గురువు చెప్పిన విధంగా మనకు భయం ఉండాలి, ప్రతిదీ కూడా భయపడుతూ చేయాలి. భయం లేకపోతే ఎంటర్ అవుతుంది అది. సరేనా? భయం అంటే ఏం భయము? అరే భగవంతుడి సేవలు ఏవైనా తప్పులు అయిపోతాయి, భక్తులకి ప్రాణం చేసినప్పుడు నాకు కార్యంలో ఏవైనా తప్పులు అయిపోతాయేమో అని భయపడుతూ ఉండాలి. భయం అంటే దెయ్యాలు భూతాలకి భయం కాదు, ఆ భయం కాదు, భయపడుతున్నాం సేవ. ధన్యవాదాలు. శిల ప్రభుపాద్కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై.